తెలంగాణ ప్రభుత్వం 100 రోజుల పాలన ఎలా ఉంది? అండ్ తెలంగాణ పాలనలో ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో ఇక్కడ మన ఏదైతే టీఆర్ఎస్ని ఓడగొట్టడానికి ఇక్కడ ఉన్న విద్యార్థులకు జాబులు ఇస్తామనేసి 100 రోజుల్లోనే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా జాబులు ఇస్తామనేసి ఏవైతే చెప్పుకొని వచ్చిందో దానిపైన విద్యార్థులు ఏమంటున్నారు అండ్ ఏబీపీ వాళ్ళు స్పెషల్గా దీనిపైన ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం. కొండ సాయి ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. సాయి చెప్పండి, అసలు తెలంగాణ 100 రోజుల ఈ పాలన ఏదైతే ఉందో దీనిపైన మీరు ఏమంటారు? ఇదైతే 100 డేస్ దాటిన తర్వాత కూడా ఇంకా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర ఏదైతే లేస్తలేదో నిజంగా నవ్వుల పాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంగ్రెస్కి. ఎందుకంటే అన్న ఈరోజు 30 రోజులలో కంప్లీట్ చేస్తామన్నాడు, 40 రోజులు అన్నాడు, 50 రోజులు అన్నాడు, 100 రోజులు అన్నాడు. 100 అయిపోయింది రేవంత్ రెడ్డి. ఒక్కసారి నిద్ర లేచి మినిస్టర్ అంతా కూడా నిద్ర లేచి ఒక్కసారి ఎన్ని రోజులైంది, మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఒక సూటిగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్కి హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక విద్యార్థి నేతగా మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే 100 రోజుల పాలనలో మీకు జాబులు ఇప్పిస్తాము అండ్ ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరు అంటే ఎక్కడ వాళ్ళకి జాబులు లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రం ఈజీగా జాబులు వచ్చేసి అనేసి ఒక అబ్బె పెట్టారు అనేసి అయితే ఇక్కడ విద్యార్థి నాయకులు చాలామంది చెప్తున్నారు. ఏమంటారు అన్న? మనం ఉన్నది నారాయణగూడలో ఉంటాము. పక్కనే ఈ నుంచి 1 కిలోమీటర్ అశోక్ నగర్ ఉంది. అశోక్ నగర్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అయితే రాత్రింబగలు చదువుకున్నారో అంతకన్నా ఎక్కువ చదువుతున్నారన్న. ఒక పూట తింటూ 2 పూటలు తినకుండా పస్తున ఉండే విద్యార్థులకు నేను 1000 మందికి చూపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఏ విద్యార్థి సంఘమైనా ఈరోజు నాతో రావడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నా అన్న అంటే ఈ ఏదైతే అపోజిషన్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక నివేదికగా ఒక టీం అరేంజ్ చేసి ఏమని చెప్పినంటే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదైతే గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో 2 లక్షల పైగా ఖాళీ ఉన్నాయి, పాత పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి అపోజిషన్లో ఉన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ ఇప్పుడు ఓట్ల కోసం ఓటు డ్రామా ఆడి ఇప్పుడు అధికారంలోకి గద్దెక్కిన తర్వాత సేమ్ కేసీఆర్ లాగా, కేసీఆర్ కన్నా ఎక్కువ కూడా చెప్పుకోవచ్చు మనము. ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి ఏదో ఇచ్చినట్టు గ్రూప్ 1 పేపర్ పెట్టిండు, గ్రూప్ 2 వెంటనే, గ్రూప్ 3 వెంటనే. నేనేం చెప్తా ఉన్నానంటే విద్యార్థులు వీళ్ళంతా రోబోలు కాదు. విద్యార్థులకు గ్రూప్ 1 ఎగ్జామ్ తర్వాత 2కు గ్యాప్ ఇవ్వాలి, 2 తర్వాత 3 గ్యాప్ ఇవ్వాలి తప్ప ఈరోజు ఈ యొక్క సైంటిస్టు కనిపెట్టినట్టు రోబోల్లాగా 1 తర్వాత 2 రాయి, 2 తర్వాత 3 రాయి అని చెప్పేసి శ్రీ చైతన్య నారాయణలా 1 1 1 2 2 2 లెక్క ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకు తయారని చెప్పేసి సూటిగా అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇది ఈ యొక్క రేవంత్ రెడ్డికి సూటిగా ఒకటి హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు నువ్వు ఏందనేది నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడు నువ్వు చాలా బాగా చేసినావు కాబట్టి నీకు ఎన్నుకున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నావు కదా. కాబట్టి నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఒక్కసారి అశోక్ నగర్కి వచ్చేళ్ళు. కేటీఆర్ లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఎట్లయితే వచ్చిండినా నువ్వు కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అదేం లేదు కాబట్టి ఒక్కసారి వచ్చి ఆ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని ఈ యొక్క గ్రూప్స్ 1, 2, 3 దానికి ఒకసారి సమయం ఇచ్చి ఈ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాను. కేసీఆర్ గురించి అయినా లేకపోతే కేటీఆర్ గురించి అయినా కూడా మనం ఆలోచించాల్సి వస్తే వాళ్ళపైన పోరాటం చేసిన విద్యార్థి నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి అగెన్స్ట్గా పోరాటం చేసేటప్పుడు ఏబీపీ అయినా, ఎస్ఎఫ్ఐ అయినా, కాంగ్రెస్ అయినా కూడా కలిసికట్టుగా పోరాటం చేశారు జాబ్ల గురించి. సో ఇప్పుడు కేవలం ఏబీపీపై యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్కి అగెన్స్ట్గా వాళ్ళ విద్యార్థి నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు. అదే ఏదైతే అపోజిషన్లో ఉన్నప్పుడు కొన్ని దానికి ఒక కాంగ్రెస్కు అనుకూలంగా అయినటువంటి విద్యా సంస్థలు, విద్యార్థి సంఘాలు ఏదైతే ప్రగడబాలు వాళ్ళకి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఈరోజు గద్దెదించడం అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒక విద్యార్థి సంఘాలకు అందరికి కూడా అడుగుతున్నాము. ఈరోజు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, ఈ యొక్క విద్యార్థి సంఘాలంతా కూడా మీరు ఏదైతే అపోజిషన్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ప్రశ్నించారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటారని చెప్పేసి అడుగుతున్నాము. ఒకటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలకు ఒకటే కూర్తా ఉన్నాము. ఈరోజు ఏబీవీపీ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏ ఒక్క గవర్నమెంట్ వచ్చినా దమ్ముండి పోరాడే దమ్మున్న ఆర్గనైజేషన్ ఏమంటే ఏబీపీ. ఎందుకు చెప్తున్నా అంటే నేనే 2022 జూలై 2 తారీఖున మాకు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిల్లర కేసులు అన్ని ఫేక్ కేసులు పెట్టి మాకు 13 రోజులు జైల్లో పెట్టారు. ఈరోజు అదే కేసీఆర్ గద్దె దిగాడు. మేము చెప్పినాము విద్యార్థులు యొక్క ఎలక్షన్స్ క్యాంపెయిన్ అడుగు పెడితే నీకు ఏమవుతుంది అని చూపెట్టినాము, అవి జరిగి చూపెట్టినాము. ఈరోజు ఇదే వేదికగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. మా విద్యార్థి సంఘం ఏబీపీతో పెట్టుకుంటే, మా యొక్క విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రము మళ్ళీ నీకు అదే గతి వస్తుందని చెప్పేసి సూటిగా హెచ్చరిస్తాను. కృష్ణ, మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది జాబుల విషయంలో? ఎందుకు గవర్నమెంట్ సరిగ్గా స్పందించట్లేదు అండ్ జాబులు రావాల్సిన వాళ్ళైతే ఇంకా ఇప్పటికీ నిరుద్యోగులుగా అలానే మిగిలిపోతున్నారు?
అవునన్నా, ప్రజెంట్ ఇప్పుడు మన కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే వచ్చారో అలా ఇచ్చిన హామీలు అయితే చేయడం ఎక్కడ కనిపించలేదన్న. మనకి ఎంతోమంది విద్యార్థులు కొన్ని లక్షల మంది పాస్ అవుట్ అయ్యి వస్తున్నారు, కొన్ని లక్షల ఉద్యోగాలు వాళ్ళకి కావాలి, కొన్ని లక్ష ఉపాధ్యాయులు కనిపించాలి. కానీ వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో ఆ విధంగా చూసినట్టయితే కనిపించలేదన్న. పూర్వంగా ఏవైతే కంపెనీలు అవి కూడా మూసుకొని వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ రోజులలో. మరి ఆ నిర్లక్ష్యం ఎందుకు వచ్చింది? మనకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల చాలా మార్పులు జరిగాయి. అసలు విద్యార్థుల పట్ల ఎలాంటి బాధ్యతను కూడా చూపట్లేదు, అసభ్యతంగా నిర్లక్ష్యంగా తోటి పనిచేస్తుంది కాంగ్రెస్. ఎందుకు అలా పనిచేస్తుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. చాలామంది స్టూడెంట్స్కి కానీ స్కాలర్షిప్ కానీ అసలు రావట్లేదు. ఒక 3-4 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగైతే వదిలిపెట్టిందో అలాగే ఉంది. ఒక హామీ ఏదైతే మన స్టూడెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మార్పు అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజున కాంగ్రెస్కి అగెనిస్ట్గా అయిపోయారు. మరి వాళ్ళు స్టూడెంట్ విద్యార్థి రంగంలో ఉన్న ఎన్ఎస్యుఐకి కానీ వేరే అదర్ పార్టీస్ కానీ ఏదైతే స్టూడెంట్స్ గురించి వర్క్ చేస్తున్నాయో మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అందరు కలిసి పోరాడుతున్నా అని చెప్పేసి ఇందాక ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో అదే వాళ్ళ ప్రభుత్వం రాగానే ప్రశ్నించేది ఎవరు? వాళ్ళ నుంచి తీసుకురావాల్సింది వాళ్ళే కదా. వాళ్ళ ఓన్ పార్టీ ఉన్నప్పుడు స్టూడెంట్స్ గురించి పనిచేయడానికి ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేరు? అంటే ప్రభుత్వం ఎక్కాక కళ్ళు ఎక్కడ కనిపించట్లేదా? ప్రభుత్వంలో లేనప్పుడు మాత్రం అన్ని దొంగ హామీలు ఇచ్చి దొంగ ప్రామిసెస్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఎక్కినాక ప్రశ్నించలేక ఎందుకు ఆగిపోతున్నారు? మా ఏబీవీపీ నుంచి ఎంత అడిగినా కానీ ఫేక్ కేసులు, పోలీసులతోటి రావడం కానీ పోలీసులతోటి కొట్టివ్వడం కానీ అవన్నీ ఎందుకు చేస్తున్నారు? అంటే ప్రశ్నించే గొంతు తప్ప ప్రశ్నించే గొంతుని అలా ఖండిస్తారా ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. సార్ ఫైనల్గా చెప్పండి, అంటే ఏదైతే ఇప్పుడు ఇలాంటి విద్యాలయాలు లేకపోతే ఉస్మానియా ఇలాంటి విశ్వవిద్యాలయాలకి మన తెలంగాణ ప్రాంతం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చాక బంగారు భవిష్యత్తు కోసం మాకు జాబ్లు వస్తాయనేసి చాలామంది ఊర్లో నుంచి వస్తుంటారు. మీరు కూడా అలానే వచ్చిన వాళ్ళు, అంటే బైన్సా నుంచి మీరు కూడా వచ్చిన వాళ్ళే. నిజంగా అలాంటి వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ అంధకారం అయితే ఎలా ఉంటుంది? ఒక స్టూడెంట్గా మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? అదే అన్న, ఇప్పుడు నేను ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని. ఈరోజు హైదరాబాద్కి వస్తే నా చదువు బాగుంటుందని చెప్పేసి నేను బాగా చదువుకుంటే మా ఇంట్లో వాళ్ళకు ఒక జాబ్ వస్తే వాళ్ళు ఆనందపడతారని చెప్పేసి మేము వస్తే ఇలాంటి ఆశలు పెట్టుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా మీరు చెప్పినటువంటి చాలామంది ఇక్కడికి వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇది గమనించాలి. అన్న వేసినటువంటి ప్రశ్న ఏంటంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి బంగారు భవిష్యత్తు కోసం వస్తున్నారు, కానీ ఇక్కడ బంగారు భవిష్యత్తు లేదు. బంగారు కాగా వెండి ఇత్తడి భవిష్యత్తు కూడా లేదు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ఇంకోటి జోక్ ఏంటంటే ఇప్పటివరకు తెలంగాణలో ఎడ్యుకేషనల్ మినిస్టరే పెట్టినటువంటి దురదృష్టమైన గవర్నమెంటు ఇది. కాబట్టి ఒకసారి పెట్టండి. అన్న చెప్పినట్టు కూడా మీ అంతా కూడా ఏదైతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు మీరు ఏదైనా సాయం చేస్తే మీ యొక్క పోస్టుల ద్వారానో లేదా మీ యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ ద్వారా హెల్ప్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. లేకపోతే మాత్రం మీలాంటి సిచ్యువేషను ఇంకా మీకు ఘోరంగా ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ కన్నా ఘోరంగా ఉంటుందని చెప్పేసి డైరెక్ట్గా హెచ్చరిస్తాను. అంటే ఏబీవీపీ నుంచి ఎలాంటి డిమాండ్స్ మీరు ముందు పెడుతున్నారు? గ్రూప్స్ గురించి అయితే ఉందో ఏబీవీపీ ఎలాంటి డిమాండ్స్తో ముందుకు వచ్చింది, మీరేమంటారు? గ్రూప్ వన్స్ ఏదైతే గ్రూప్ పోస్టులలో ఖాళీ ఉన్నాయి, రాష్ట్రంలో అనేక గ్రూప్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవన్నీ వెంటనే భర్తీ చేయాలి. అలాగే ఏదైతే గ్రూప్లో ఇప్పుడు మన ఎగ్జామ్స్ రాసిరో వాళ్ళందరి సంఖ్య వెంటనే ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడైతే చోట్లు భర్తీ కావాలో వెంటనే భర్తీ చేయకపోతే విద్యార్థి పరిషత్ నుండి అనేక ఉద్యమాలు దారితీస్తుంది. అదేవిధంగా విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గ్రూప్స్ గురించి అనేక ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవి గ్రూప్లు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో భవిష్యత్ కార్యాచరణలో మీరు ఎలాగూ అంటే ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ తెలంగాణ ఏబీవీపీ అయినా లేకపోతే ఇంకేదైనా అయినా కూడా సో మరి ఇంకోసారి అంటే విద్యార్థుల కోసం మీరు రోడ్డు ఎక్కడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే మీ పైన ఎన్నో కేసులు ఇవన్నీ నమోదయ్యాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో కూడా కొన్ని కేసులు నమోదు అవ్వచ్చు. ఏమంటారు మీరు విద్యార్థుల గురించి? ఈరోజు మనందరికీ తెలుసు అన్న, తెలంగాణ గడ్డ అంటేనే ఉద్యమాల అడ్డా ఇది. ఈరోజు మా మీద ఆల్రెడీ మేము చెప్పినట్టు కేసులు ఉన్నాయి, 3-4 ఉన్నాయి, ఇంకొక 2-3 యాడ్ అవుతాయి కావచ్చు. కానీ భయపడే ప్రసక్తే లేదు. ఏదైతే హామీలు ఇచ్చింది ఫుల్ఫిల్ చేయకపోతే మాత్రము నీ యొక్క కార్యాలయాలు ఏదైతే ఉందో నీ ప్రగతి భవన్ ముట్టడిస్తాము, నీ కార్యాలయాలు ఏవైతే ముట్టడిస్తారో నీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎట్లా తిరుగుతారని చెప్పేసి సీదా మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాము.